అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ అండ్ కో మొత్తానికైతే 2 సంవత్సరాల 2 నెలల పరిపాలనను అయితే పూర్తి చేసుకున్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే సవా లక్ష సమస్యలు, సవా లక్ష వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నాయి. దాన్ని సోషల్ మీడియా వేదికగా లేకపోతే ప్రధాన మీడియా వేదికగా అన్నీ కూడా నడుస్తున్నటువంటి విషయం. కాకపోతే ఏంటంటే తెలంగాణ స్వరాష్ట్రం అనేది నీళ్లు, నిధులు, నియామకాల మీద వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి సంబంధించినటువంటి ముందు చూపుతోటి గొలుసుకట్టు చెరువులైతేనేంది, మిషన్ భగీరథ, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లాంటి ఎన్నో అద్భుతాలు చేసేసి చూపించినటువంటి విధానం. దీంతో పాటుగా ముఖ్యంగా ఆంధ్రాకు సంబంధించిన జలదోపిడి అనే అంశం ఇప్పటిది కాదు, అది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ తెర మీదకి వస్తున్నటువంటి మాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఆంధ్ర ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుపోతుంది అనేది మళ్ళీ ఒకసారి చర్చ వస్తుంది. అసలు నిజంగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అసలు మేము తెలంగాణ వచ్చిందే అందుకు కదా, మేము తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని నేను పక్క రాష్ట్రానికి ఎందుకు ఇస్తా, అసలు నాకు మేము కాదా ప్రజాప్రతినిధులు, మేము వాళ్ళకి ఎందుకు నీటి దోపిడీ చేసుకుంటామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి దోపిడీ జరుగుతుందా, ఇక్కడ నీటి దోపిడీ జరుగుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదా అనే అంశానికి సంబంధించిన మనతో మాట్లాడేందుకు మీ అందరికీ తెలుసు, హాయ్ కొల్లాపూర్ అని చెప్పి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి. ఆ తర్వాత ఈ నీటికి సంబంధించిన దాని మీద కూడా పిన్ టు పిన్ బాగా అవగాహన ఉన్న వ్యక్తి రాము మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? మంచిగా అవునా? చూస్తున్నాం. మరి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం మాట్లాడిన విధానం, మాకు ఎందుకు ప్రయోజనాలు పట్టవు, మేము ఎందుకు వదిలిపెడతాం, తెలంగాణకు రావాల్సిన నీటిని మేము పక్క రాష్ట్రానికి ఎట్లా వదిలిపెడతాం, ఎందుకు మా మీద ప్రాపగంట చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటున్నావు. నువ్వేం చెప్తావు దీని మీద? దీన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఓకే. ఒకటి గోదావరి, 2 కృష్ణ. కృష్ణ. గోదావరి ముందు తీసుకున్నాం. గోదావరిలో చూసుకుంటే 2 ఏళ్ల పొద్దు అవుతుంది నిన్న ప్రభుత్వంలోకి వచ్చి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి 3 బరాజులను వినియోగించుకోవడం లేదు. తద్వారా ఎవరికి నష్టం జరుగుతుంది? తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఓకే. అక్కడ నీళ్ళు ఆపకపోవడం వల్ల, ఆ బ్యారేజీలు రిపేర్ చేయకపోవడం వల్ల వచ్చిన నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? కింద పోలవరానికి, ధవళేశ్వరానికి పోతున్నాయి. పోలవరానికి పోతే పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా బేసిన్లోకి డెల్టాకి వెళ్ళిపోతున్నాయి. ఒక 150 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ మన గోదావరి జలాలని వినియోగించుకుంటుంది. మన దోపిడీ జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ఒక ప్రాజెక్టు కట్టుకుంటే కళ్ళు ఓర్వలేకనో ఆ ప్రాజెక్టు మన దురదృష్టము, తెలంగాణ ప్రజల దురదృష్టము చిన్న దెబ్బ తాకింది ఆ ప్రాజెక్ట్కి. నిజంగా బాధ్యతాయుత ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలా? వెంటనే ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేసి చేస్తామంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు 2 ఏళ్ల పొద్దు అయిపోయింది, తెలంగాణ ప్రజలు యాసంగికి రైతుకు నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు, అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అని చెప్తున్నాడు. సో మన అదృష్టం బాగుండి ఈ 2 ఏళ్ల సమయంలో వర్షాలు బాగా పడినాయి. ఒకవేళ వర్షాలే పడకపోయింటే పరిస్థితి ఏంటి? కరువు వచ్చే ప్రమాదం ఉంటుండే. ఇప్పటికి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? నేను దివానాగానే, నేను ఎందుకు నీళ్ళు ఇస్తా ఆంధ్రప్రదేశ్కి, చంద్రబాబు నా దోస్తు ఎందుకు అవుతాడు, నేను ఇవ్వను నీళ్ళు అని అంటున్నాడు. సరే, నువ్వు నీళ్ళే ఇవ్వకపోతే మరి ఎందుకు ప్రాజెక్టులో 3 బ్యారేజీలను రిపేర్ చేయట్లేదు? ఒకటి. రెండో అంశము, సమ్మక్క బ్యారేజ్ పూర్తి అయిపోయి కూడా దాదాపు 95% పనులు పూర్తి అయిపోయింది. 50 ఎకరాలు ఛత్తీస్గఢ్తో తీసుకురావాలి. ఆ 50 ఎకరాలను కూడా తీసుకురాలేక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను పడావెట్టిను. ఒకవేళ ఆ ప్రాజెక్టే సమ్మక్క బ్యారేజ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే దాదాపు వరంగల్, సూర్యాపేట, కరీంనగర్ లో దాదాపు ఒక 3 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇవ్వచ్చు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆ ప్రాజెక్ట్ ఎందుకు పెడతలేవు నువ్వు? ఎంత 95% పూర్తి అయిపోయింది. టీఎస్సీ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. దాదాపు ఒక ఫైనల్ క్లియరెన్స్ తప్ప అన్ని అనుమతులు వచ్చినట్టు ప్రాజెక్ట్ ను కూడా నువ్వు పడవ పెట్టినావంటే ఆంధ్రప్రదేశ్కి జలదోపిడీ చేయడం కోసమే, గోదావరిలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తుంటే వాళ్ళ చోద్యం చూస్తున్నాం అని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ. రెండవది కృష్ణా బేసిన్ సంబంధించి. కృష్ణా బేసిన్లో అతి తక్కువ నీటి వినియోగం, మనకు తెలంగాణ వచ్చిన తర్వాత అతి తక్కువ నీటి వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతుందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల్లో కనీసం మనకు తాత్కాలిక వాటా 34% ఉంటే కేవలం 20%, 25% నీటిని మాత్రమే వినియోగించింది. ఈ సంవత్సరం కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక 1075 టీఎంసీల నీటిని కేటాయిస్తే బోర్డు, దానిలో ఆంధ్రప్రదేశ్ కు 663 టీఎంసీల నీటిని కేటాయించింది. ఆ 663 టీఎంసీని
జనవరి వరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించింది. అదనంగా ఈ రోజు కూడా 39 టీఎంసీలు, ఈ రోజుకి లెక్క 39 టీఎంసీల నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తీసుకెళ్తుంది. మనకు కేటాయించేటువంటి 343 టీఎంసీలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ వాడుకుంది 180 టీఎంసీలే. ఇంకొక 160 టీఎంసీల నీళ్లు మన వాట మిగిలే ఉంది కృష్ణా జలాల్లో, శ్రీశైలం, నాగార్జున సాగర్లో. నిజంగా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేయకపోతే, నువ్వు దానికి సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఇండెంట్లు లేకుండా, కేఆర్ఎంబీ అనుమతి లేకుండా, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించకుండా, ట్రై కమిటీ మీటింగ్ పెట్టకుండా, అసలు అపెక్స్ కమిషన్లో మనం డిమాండ్ చేయకుండా, ఎటువంటిది ఏమి జరగకుండా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నువ్వు సపోర్ట్ చేయండి ఆ 39 టీఎంసీల నీటిని తరలిస్తుంది. నువ్వేమో కర్ణాటకకి వెళ్ళి కాలు మొక్కుతావు, 1 టీఎంసీ నీళ్ళు ఇయ్యా సిద్ధరామయ్య అని, అవతల కర్ణాటక మొక్కుతావు. ఈడనేమో 100 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంది అక్రమంగా. అధికారికంగానే వాళ్ళు 663 టీఎంసీలు వినియోగిస్తే, అనధికారికంగా 100 టీఎంసీలు నీళ్లు వినియోగించారు. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాటికి లెక్క లేదు, పత్రం లేదు, ఎన్నైనా తరలిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి 330 టీఎంసీల రిజర్వాయర్లు ఈ రోజు కూడా 70% నిండుకొని ఉన్నాయి. ఏ రకంగా ఉంటాయి? నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి, నువ్వు సైలెంట్ గా ఉంటున్నావు కాబట్టి పోతున్నాయి. ఇంకొక ఉదాహరణ, 1 టీఎంసీ నీటి కోసం ఒక మంత్రిని పంపించినావు కర్ణాటకకి, ఒక ఎంపీని పంపించినావు. అదే 39 టీఎంసీల నీళ్లు తరలిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మన నీటిని, మన హక్కు తెలంగాణ నీటి తరలిస్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడవు, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడరు, అధికారులతో లేఖలు రాయిస్తారు. అధికారులతో లేఖలు రాయిస్తే కేఆర్ఎంబీ స్పందిస్తలేదు. కేఆర్ఎంబీ కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒత్తాసు పలుకుతుంది. ఇది ఏ రకంగా చూడాలి? ఈ ద్రోహంగా చూడొద్దా? మన కేటాయించిన నీటిని మనం 160 టీఎంసీలు తక్కువ వాడితే, ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటికి అదనంగా 39 టీఎంసీలు నీళ్లు తరలిస్తే తెలంగాణకు ద్రోహం కాదా? తెలంగాణకు నీటిని తరలిస్తున్నట్టు నువ్వు అంగీకరిస్తున్నట్టు కాదా? నువ్వు ఎందుకు మాట్లాడవు? నువ్వు పాలమూరు బిడ్డవే కదా, నువ్వు కృష్ణా బేసిన్లో నల్లమల పుట్టిన బిడ్డవే కదా. మరి ఏ రకంగా నువ్వు ఈ రకంగా వాళ్ళు దోపిడీ చేస్తుంటే స్పందించకుండా ఉండి, నేను ఏం అడ్డం కాదు, పొడుగు కాదు, నేను అసలు వాళ్ళకి అడ్డే చెప్పలేదు, నేను ఎందుకు పంపిస్తాను నీళ్ళు అంటావు? నువ్వే పంపిస్తున్నావు నీళ్ళని అనేది మీరు 100%. రైట్. అయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో సాగునీటి రంగానికి సంబంధించి చర్చ, దాంట్లో చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, నేను ఏ తెలంగాణ ప్రాజెక్ట్ని అడ్డుకోలేదు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తారు. ఈరోజు ప్రధానమైనటువంటి ఏపీ ఎడిషనల్ పేపర్లు చూస్తే మొత్తం అదే ఉంది. ఆయన నిజంగా అడ్డుకోలేదా? మరి ఆయన చంద్రబాబు నాయుడు చెప్పేది అంతా కరెక్టేనా? తప్పు. 100కు 100% నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అడ్డు చెప్పి, ఈవెన్ మల్లన్న సాగర్ కూడా అడ్డు చెప్పొద్దు అంటున్నాడు ఇప్పుడు. ప్రతి ప్రాజెక్ట్ కి తెలంగాణలో కట్టినట్టు భక్తారామదాసు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్, చిన్న పాలేరు మీద కట్టినట్టు చిన్న ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అడ్డు చెప్పినావు నువ్వు. ఈ రోజు కాళేశ్వరంకి అడ్డు చెప్పిండు, పాలమూరు రంగారెడ్డికి చెప్పిండు, డిండికి చెప్పిండు, కల్వకుర్తికి వాటర్ అలొకేషన్ ఒక 15 టీఎంసీ అదనంగా చేసుకుంటుంటే దానికి అడ్డు చెప్పిండు. మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన ఆయకట్టు 87,000 ఆయకట్టుకు నీళ్ళు వస్తలేదని చెప్పేసి ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకున్నాం మనం. ఆ లిఫ్ట్ కూడా అడ్డు చెప్పినాం. ప్రతి ప్రాజెక్ట్ కి చెప్పిన ఆయన 100 లేఖలు రాసిండు ఇప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి, సిడబ్ల్యూసీకి రాసినటువంటి లేఖలు మన దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పి ఈ రోజు నేను పోలవరం నల్లమల సాగర్ కట్టుకోలే కాబట్టి నేను ఒక్క ప్రాజెక్ట్ కూడా అడ్డు చెప్పలేను. అదే అంటున్నాడు, ఈవెన్ కాళేశ్వరాన్ని కూడా నేను అడ్డు చెప్పలే అని చెప్తున్నాడు కదా. ఒకసారి స్పీచ్ వినండి. నేనేమంటున్నా, ఆయన అడ్డు చెప్పలేదు అంటున్నాడు కదా, ఆయన రాసిన లేఖలన్నీ మనం పంపిద్దాం. ఆ ప్రభుత్వము వెనక్కి తీసుకుంటుందా? మన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కి అడ్డు చెప్తూ అసలు ఆ ప్రాజెక్ట్ నీటి కేటాయింపులు చేయదని రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలా? కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాసిన లేఖలను వెనక్కి తీసుకోవాలా? భక్తరామదాస్ గానీ, డిండికి గానీ, మన పైన వార్దా ప్రాజెక్టు గానీ, మనం కట్టిన ఎల్ఎండికి, మిడ్ మానేరు ఎస్ఆర్ఎస్పికి అదనంగా కట్టుకుని పాత ప్రాజెక్టులు కూడా అడ్డు చెప్పిండు. ఆయన కొత్తగా నేను కట్టలే అంటే మళ్ళీ రాసినటువంటి లేఖలను వెనక్కి తీసుకున్న మాట చెప్తే కొంచెం సింగారంగా ఉంటుంది. కానీ ఇవి ఏం చెప్పకుండా ఈ రోజు నేను ఏ ప్రాజెక్ట్ అడ్డు చెప్పాలి అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకున్నారా? అమాయకులు ఎవరు కాదు, అందరు చైతన్యవంతమైన ఉన్నారు. అందరి దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు అడ్డు చెప్పినటువంటి విషయాలు అందరి ప్రజలకు తెలుసు. ఇది ఏ విధంగా తిప్పికొట్టాలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్పందించాలి. ఫస్ట్ అయ్యా నువ్వు రాసినావు, అయ్యా 100 లేఖలు రాసినావు, ఈ లేఖలను వెనక్కి తీసుకో, ముందు పట్టిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ ప్రభుత్వం స్పందించాలని. ఈ ప్రభుత్వం వారి ఆధీనంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి తప్పదు, ఇంకా మనకి గోస ఇంకొక 2 ఏళ్ళు నడిచేటట్టు ఉంది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట్లాడుతున్నాడు పోలవరం నల్లమల సాగర్, ఆ పోలవరం నల్లమల సాగర్ కు అడ్డు చెప్పకుండా ఒత్తాసు పలుకుతుంది రేవంత్ రెడ్డి అని చెప్తాను నేను. ఎందుకంటే ఢిల్లీలో కేంద్ర కమిటీ సమావేశానికి వెళ్ళిండు, వద్దని చెప్తున్నాం కూడా పోనన్నాడు. ఫస్ట్ పోయిండు, సంతకం పెట్టిండు. అసలు పోలవరం నల్లమల సాగర్ చర్చనే రాలేదన్నాడు. అసలు ఎజెండాలో మొదటి అంశం పోలవరం నల్లమల సాగర్ అంశమే ఉన్నది. అది అయిపోయిన తర్వాత కమిటీ కేంద్రం 3 కమిటీలు
కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఒక కమిటీ వేస్తామని చెప్పినప్పుడు ఆ కమిటీ వేయనని చెప్పినప్పుడు కమిటీ వేసింది మొన్న జనవరి 30 తారీఖు నాడు కమిటీ సమావేశానికి కూడా పోయిండు. సమావేశానికి పోయి అజెండాలో వాళ్ళ అజెండాలో పోలవరం నల్లమల సాగరే ఉంది. వన్స్ పోలవరం నల్లమల సాగర్ అజెండాలో ఉంటే మన తెలంగాణ పోవాల్సిన అవసరం ఏముంది? మన హక్కులకు భంగం కలిగించే ప్రాజెక్టు వాళ్ళ అజెండాలో ఉన్నప్పుడు యాజ్ ఎ తెలంగాణ నువ్వు బాయ్కాట్ చేయాలి ఆ కమిటీ సమావేశాన్ని. నువ్వు అపెక్స్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయాలి. అది డిమాండ్ చేయకుండా నువ్వు ఒక కమిటీ సమావేశానికి పోయి అధికారులను పంపించి ఆ ప్రాజెక్టు అనుమతులు ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ కమిటీని బహిష్కరించాలి. అసలు ఆ కమిటీ సమావేశానికి మళ్ళీ వెళ్ళొద్దు. వాళ్ళ ఎజెండా తీసుకురామని చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వము. ఎజెండా తీసుకుని మళ్ళీ వస్తామని వీళ్ళు చెప్పిండ్రు. సో ఆ కమిటీ సమావేశం అనేటువంటి చర్చనే తెలంగాణలో తీసుకురావద్దు. ఇంకా ఆ కమిటీ సమావేశానికి వెళ్ళొద్దు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కడుతున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ని సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే అడ్డుకోవాలి. ఒకటి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఏ విధంగా ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుని ప్రాజెక్టును అడ్డుకుంటే తప్ప గోదావరి జలాలు, కృష్ణా జలాలు తీవ్రమైనటువంటి దోపిడీ జరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ కృష్ణాలో బాగా వరద వచ్చింది అనుకో, ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో పోలవరం నల్లమల సాగర్, ఆ వెలిగొండ టనల్స్ జూలై కల్లా పూర్తి చేస్తా అంటున్నాడు. ఆ వెలిగొండ టనల్స్ నుంచి రోజుకు 1 టీఎంసీ నీటిని తరలిస్తాడు. కేంద్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టు 45 రోజుల్లో తీసుకోవాలి నీటిని. కానీ ఒకవేళ ఈ సంవత్సరం వచ్చినట్టే వరద వస్తే వారు దాదాపు 100, 150, 120 రోజులు కూడా నీళ్ళు తీసుకునే ప్రమాదం ఉంటుంది. అంటే శ్రీశైలం నుంచి దోపిడీ జరిగే ప్రమాదం ఉంటుంది. నీళ్లు రాకపోతే అటు గోదావరి నుంచి నీళ్ళు తీసుకుంటాడు, అటు నాగార్జున సాగర్ రైట్మెన్ కెనాల్లో కలిపి నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటాడు. ఇది తీవ్రంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ, రంగారెడ్డి ఈ ప్రాంత హైదరాబాద్ తాగునీటికి తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం, ప్రజల తరపున జారీ చేస్తున్నాం. ఇదేదో మా సొంత ఇంటికి వచ్చేది కాదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడేదో నీళ్ళు ఇస్తున్నాడో మీకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి కాకా కబుర్లు మస్తు చెప్తాడు. చంద్రబాబు నాయుడు చూసలేమో మనము. దేవాదుల ప్రాజెక్ట్ ఎప్పుడో ఆన్ చేసిపోతే ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ పోవాల్సిన నీటి కెనాల్స్ కంటే ఒక 10,000 క్యూసెక్స్ కెనాల్ పోవాలా. తరలి 4,000, 5,000 క్యూసెక్స్ సంబంధించి నువ్వు 10,000 క్యూసెక్స్ కు పోవాలి కెనాలు. కేవలం 4,500, 5,000 క్యూసెక్స్ కు సంబంధించి కెనాల్ నిర్మించను. అంటే ఎంత ద్రోహం! ఈ ద్రోహాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ ఆయనకు వ్యక్తిగతంగా అభిమానం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండా పనిచేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం. రైట్. ఇప్పటికీ చాలా 2 సంవత్సరాలు పూర్తయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన దాని మీద ఈరోజు అదొక వరప్రదాయిని. ఎందుకంటే వెనుకబడిన జిల్లా, ఆయన సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా. వాటి ఎందుకు ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి చేయలేకపోతున్నారు? దాన్ని కావాలని చెప్పేసి దాని మీద ఏమైనా కుట్ర జరుగుతూ ఉందా, లేకపోతే ఇది పూర్తి చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ పేరు పోతుందని చెప్పేసి ఏమన్నా లోపల మదన పడే అవకాశం ఉందా? దీనిలో 2 అంశాలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి పూర్తి దాదాపు 80% పూర్తి అయిపోయింది. ఈ 80%లో పంప్ హౌస్ 4 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. 5 రిజర్వాయర్లు, 4 రిజర్వాయర్లు నీళ్ళు నింపుకోనికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని సిద్ధంగా ఉన్నా కానీ గత ప్రభుత్వము పంట కాలాల కోసం టెండర్లు పిలిచింది. ఆ పంట కాలాల టెండర్లు కూడా రద్దు చేసి ఈ రోజుకు తట్టడి మట్టి తీయలేదు. కారణం ఏంటి అంటే, ఒకటి, ఈ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయిస్తే మనం మన జల్సాలకు కానీ మన ఢిల్లీకి మూటలు పంపాలనే ఒక ఉద్దేశం, వాటికి నీళ్ళు రావనే ఒక ఉద్దేశం, వాటికి సరిపోవనేటువంటి ఉద్దేశం. రెండవది, ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ గారికి పేరు వస్తుంది. మూడవది, రావాల్సినటువంటి అన్ని అనుమతులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వము అసలు మొదలు నిద్రపోతుంది. గతంలో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఆ ఒక్కటి క్లియర్ అయితే మనం తాగునీటి కోసం ప్రస్తుతం 7.5 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. శ్రీశైలం నుంచి నారాపూర్ రిజర్వాయర్ లో కానీ మనకి ఏదులకు కానీ ఆ పనులు చేసుకోవచ్చు మన తాగునీటి కింద. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ మన ఎలక్షన్స్ కి వెళ్లే ముందర, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కి వెళ్లే ముందర వచ్చింది. ఆ ఈఏసీ సిఫార్సు చేసింది అటవీ శాఖకి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుందని చెప్పేసి. అసలు అది లాంఛనమేగా, ఆ లాంఛనమైనటువంటి పనిని ఈ ప్రభుత్వము పక్కన పెట్టేసింది. కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు పోవాలనేది ఒక ఉద్దేశం అయితే, ఇప్పుడు చెప్పినట్టు కేసీఆర్ గారికి పేరు వస్తుంది. 3, ఢిల్లీకి మూటలు పంపాలంటే ఈ ప్రాజెక్ట్ పైసలు కేటాయించాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రిజర్వాయర్ గానీ ఒక్క పంప్ హౌస్ గానీ సందర్శించలేదు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకటేసారి గాలి మోటార్లు వచ్చిపోయి ఒట్టెం పంప్ హౌస్ సందర్శించిపోయాడు, కానీ చిత్తశుద్ధే లేదు. రైట్. దీంతో పాటు దేవాదులకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ దేవన్నపేట పంప్ హౌస్ నుంచి కూడా కనీసం మోటార్లు పనిచేయట్లేదు అని చెప్పేసి హరీష్ రావు గారు కొంచెం దాన్ని అడ్రస్ చేశారు. తర్వాత ఏమంటే అక్కడికి వెళ్ళారు ఎవరు,
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో. నిజంగా ఏంది అసలు ఆ ఇష్యూ ఏంది అసలు దేవాదులకు సంబంధించి? దేవాదుల దగ్గర ఈ రోజు కూడా ఉమ్, ఇప్పుడు ఈ టైంకి మనం మాట్లాడుకున్న టైం కూడా ఒకటి బావు టీఎంసీ నీళ్లు పోతున్నాయి. ఉమ్, 15,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి అక్కడ. ఉమ్, అక్కడ ఎత్తిపోసుకుంది ఒక 4,500 క్యూసెక్లు నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. ఉమ్, కానీ వీళ్ళు 2,000 క్యూసెక్స్ మాత్రమే ఎత్తిపోసుకుంటున్నారు. ఉమ్, అంటే నడిపించాల్సిన పంపులు 12 ఉంటే ఒక 6 పంపులు 5 పంపులు మాత్రమే నడుపుతున్నారు. ఉమ్, చెప్పాడు కదా ఇందాక చెప్పినట్టే, ఈ నీటిని కిందికి పోవాలా, ఆంధ్రప్రదేశ్ పోవాలా, ధవళేశ్వరం పోవాలి, పోలవరం పోవాలా. పోవాలా? అంటే ఈడ పంపులు ఆన్ చేయొద్దు. ఉమ్, ఇక రైతులు ఎండిపోయినా సరే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటాడా, రోజు 1 టీఎంసీ వస్తుంటే నువ్వు ఎత్తిపోసుకుంటున్న హాఫ్ టీఎంసీకి తక్కువ ఉన్నప్పుడు హాఫ్ టీఎంసీ ఎత్తిపోసుకోవడానికి నీకు నొప్పేంది? నీకు పంపులు సిద్ధంగా ఉన్నాయి, కెనాల్స్ సిద్ధంగా ఉన్నాయి, రిజర్వాయర్లు నిండుగా లేవు, నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి ప్రాబ్లం ఏంది? సమ్మక్క బ్యారేజ్ కట్టింది అందుకోసం. మనం అవును. ఆ బ్యారేజ్ కట్టి ఈ రోజు 80 మీటర్ల వరకు నీళ్ళు నింపుకుంటే మనకు ఆ 73 మీటర్లు 75 మీటర్లలో పుష్కలంగా పంపులు నడుస్తాయి. అయినా నీళ్ళు ఎత్తిపోసుకుంటే అంటే కారణం ఏంది? వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కోసమే. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము అన్ని పంప్ హౌస్ల నిర్మాణం ఫేజ్ 2లో, దేవాదుల ఫేజ్ 1 ఫేజ్ 2లో అన్ని పనులు నిర్మాణం, పంప్ హౌస్ల పనుల నిర్మాణం పూర్తి చేసింది. కేవలం పంట కాలాలు తవ్వాల్సింది ఆ పంప్ హౌస్ల భాగంగా. ఆ పంట కాలాలు తవ్వట్లేదు. ఆ పంట కాలాలు తవ్వకపోవడంతో ఇప్పుడున్నటువంటి ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చేసిన తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. అరే సగం రిజర్వాయర్లు మాత్రమే నిండుకొని ఉన్నాయి, మిగతా రిజర్వాయర్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి, వాటికి నీళ్ళు ఇద్దాం అనేటువంటి సోయి లేదు. గండి రామారం కానీ మనకు కిందికి వచ్చేటటువంటి సిద్దిపేటలో ఉన్నటువంటి బొమ్మకూరు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు కూడా ఈ రోజుకు సగం టీఎంసీ నీళ్ళు కూడా లేవు. అవన్నీ ఎత్తిపోతల పథకాల్లో భాగంగా ఉన్నట్టు కాబట్టి చిన్న రిజర్వాయర్లు వాటికి ఏముంటేనే సప్లిమెంట్ చేసుకుంటుంటేనే ఆయకట్టుకు నీళ్ళు అందించగలుగుతాం. చిన్న ఆ టెక్నాలజీ రిపేర్లు అయినాయని చెప్పేసి రిపేర్లు అయితే 15 రోజులు 20 రోజులు పెడతారా పంపులను? వెంటనే చిత్తదిద్దున్నటువంటి ప్రభుత్వం అయితే రైతాంగం పంటలు ఎండిపోవద్దని కోరుకుంటే వెంటనే రిపేర్ చేపిస్తావు. నెల రోజులైనా 15 రోజులైనా కానీ ఏ పంపులు రిపేర్ చేయించాడు. అట్లాగే పెట్టాలా, నీళ్ళు కిందికి పోవాలా, కరెంట్ బిల్లు మిగులుతున్నటువంటి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. ఈ వరంగల్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ విషయాన్ని. అంతేనా? రైట్. ఎండ్ ఆఫ్ ద డే అన్న, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద చేసిన విష ప్రచారం మనం అందరం చూసినాం. బేసికల్గా అసలు కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది, మొత్తం మేడిగడ్డ అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఇప్పుడు యూటర్న్ అర్జెంటుగా ఇప్పుడు కాళేశ్వరాన్ని రిపేర్లు చేస్తాం, కాళేశ్వరాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. దీని వెనక ఏంటి మతలబ్? వాస్తవానికి ఈ రిపేర్లు అప్పుడే చేయాలి, అధికారంలోకి వచ్చినప్పుడే. ఒక రాజకీయం పబ్బం గడపాలి కాబట్టి, రైతాంగానికి కూడా తెలవాలి కాబట్టి ఈ విషయాన్ని 2 రోజులు కొన్ని రోజులు నడిపిండ్రు. పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్పింది ఆ కాళేశ్వరం బరాజులు రిపేర్ చేయండి అని చెప్పింది. ఎన్డీఎస్సీ కూడా అదే చెప్పింది, కాళేశ్వరం బరాజులు రిపేర్ చేసి అవి వాడుకోవచ్చు అని చెప్పిన తర్వాత గత్యంతరం లేదు. ఈ సంవత్సరం నీళ్ళు వచ్చినాయి, రేపు వచ్చే సంవత్సరం కష్టం అంటున్నారు నీళ్ళు రావడం. ఇప్పుడు రిపేర్ చేయకపోతే రైతాంగం మొహమినది అంటారు. సో అందుకోసము ఇప్పుడు రిపేర్ చేస్తే కనీసం కొన్ని నీళ్ళని నింపుకుంటే దాంట్లో రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. ఎప్పటికైనా కొన్ని రోజులు నడుస్తుంది రాజకీయం, ప్రజలకు తెలియదా ఏ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఒక లింక్ వన్ బ్యారేజీలు నడవకపోతే, ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ కానీ ఈ బ్యారేజీలు మాత్రం నడవకపోతే కింద ఉన్నటువంటి పంప్ హౌస్లన్నీ నడుపుతున్నారు. గాయత్రి కానీ, నంది మేడారం కానీ, మిడ్మానేర్ దగ్గర కానీ, అన్నారం కానీ, అన్నపూర్ణ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద బస్వాపూర్ వరకు అంత సిద్ధంగా సిస్టమ్ అంతా సిద్ధంగా ఉంది. ఇవంతా మంచిగా నడుస్తుంది కదా, రైతాంగం తెలుస్తుంది ఏ నుంచి నీళ్ళు వస్తున్నాయి. సో కాళేశ్వరంలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకు ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు, ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు, ఎక్కలేనప్పుడు మనం కాళేశ్వరం మేడిగడ్డ నుంచి నీళ్ళు తీసుకుంటాం. సో ఈ సంవత్సరం నీళ్ళు బాగా వచ్చినా కాబట్టి మనకు ఎస్ఆర్ఎస్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ కొంచెం నీళ్ళు రాలేదు కాబట్టి కడెం నుంచి నీళ్ళు వచ్చినాయి బాగా, సో మనం ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకున్నాం. రేపు వచ్చే సంవత్సరం నీళ్ళు రాకపోవచ్చు. సో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కాబట్టి కాళేశ్వరం అంటే జీవధార, అది ఉపయోగపడాలా. రైతాంగ తంతరు లేకపోతే రేపు ప్రభుత్వాన్ని ఓట్లు వేయరు, ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి యూటర్న్ తీసుకోక తప్పదు. ఎన్ని రోజులు రాజకీయం నడుపుతారు? ఆల్రెడీ ప్రజలు కూడా అక్కడ ఉమ్మడి మెదక్లో కానీ, కరీంనగర్ లో కానీ, కొంత భాగం నల్గొండలో కానీ మాకు వచ్చేస్తున్న కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ అర్థమైపోయింది వాళ్ళకు కూడా. సో ఇక ప్రజలు అర్థమైపోయింది, మనం దీన్ని ఎంతసేపు రుద్దినా కానీ అది పోదని చెప్పేసి అర్థమైపోయింది. కాగు లెక్కలతో సహా ఇది 1,00,000 కోట్లు కాదురా బై, 99,000 కోట్లు ఖర్చు చేసిందంట, ఆ ఖర్చులో 1,00,000 కోట్లు అవినీతి ఎట్లయితారని చెప్పేసి సామాన్య రైతులు కూడా ఆలోచించే పరిస్థితి. వేదిక తర్వాత జనంలో ప్రాస్పెక్టివ్ మారింది. అంటే ఆయకట్టు ఎంత పెరిగింది, 1,00,000 ఆయకట్టు బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో పెరిగిందని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకున్నాం తర్వాత రైట్ రిపేర్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి పోతారు. రేపు రాబోయే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో గోదావరి జలాల మీద సమగ్రంగా చర్చిద్దామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ విసురుతూ ఉన్నాడు. అంటే ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే దేనికి సంతోషమే, చర్చ పెడితేనే కదా తెలిసేది, నీళ్ళేవో పాలేవో తెలిసేది. ఖచ్చితంగా వాళ్ళు చర్చ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడుతున్న మైక్ కట్ చేసుడు అవి చేస్తే ఇంకెందుకు, నువ్వు చర్చ పెట్టి కూడా లాభం లేదు. వాళ్ళతో సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇస్తారు సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పేసి. గోదావరి నది మీద కానీ, కృష్ణా నది మీద చర్చ పెడితే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి. మాట్లాడే వ్యక్తులకు మైక్ కట్ చేయకుండా
వాళ్ళకి సమగ్రంగా నిధులకి దిగిస్తే నీళ్ళేదో పాలేవో బయట పడతాయి. అంతే తప్ప నేను ఏదో మాట్లాడాలని చెప్పేసి నేను అవకాశం ఇచ్చిన వాళ్ళు రాలేదు, ప్రతిపక్షం రాలేదు, మాట్లాడలేదని చెప్పేసి చెప్పే ధోరణి ఉండొద్దు. అండ్ అప్పుడు బ్రదర్ ఏదైనా కూడా నీళ్లు చాలా ఇంపార్టెంట్. అందులో నీళ్ళు అనేది తెలంగాణ ప్రజలకు మోస్ట్ ఎమోషన్ ఆస్పెక్ట్ కదా మనకి. ఎందుకంటే నీరు అనేది మనం పక్క నుంచి 2 నదులు పోతూ ఉంటాయి, మన ప్రాంతం ఎండిపోతూ ఉంటుంది. సరే కొన్ని రోజుల తర్వాత ఈ కాళేశ్వరం, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కొన్ని ఎత్తిపోతల పథకాల వల్ల ఈరోజు కొంచెం నీరుని మనం ఎస్ఆర్ఎస్పీని చూస్తున్నాం. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్ర రైతాంగం అటో ఇటు కొంచెం నీళ్లు చూసినా, ఆయకట్టు పెరిగినా, వాళ్ళకి సంబంధించినటువంటి రైతు బంధు లేకపోతే రైతు భరోసా కూడా అన్ని విధాలుగా సాయం చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం రైతులు అయితేనే వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఈరోజు అసలు ఏమాత్రం అవగాహన లేని ధనం కనిపిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన దాని మీద. బేసికల్గా ఈ రాష్ట్రం మన నీళ్ళకు సంబంధించిన దాంట్లో చేయాలంటే ఈ ప్రభుత్వానికి ఏమన్నా అంటే నీకు చాలా చిన్న ఏమంటారు దాన్ని నీటిపారుదల సంఘానికి సంబంధించి అయితేనేది, లేకపోతే పెద్ద నీటిపారుదల సంఘానికి సంబంధించిన అయితేనేది, ఈ కమిషన్లకు ఏమన్నా సూచనలు ఇవ్వగలుగుతావా? ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే కేటాయించిన నీటి కేటాయింపులు సాధించాలా, సాధించాలి, క్లియరెన్స్లు తీసుకురావాలి. అది అవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా ఎట్లా? అవుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనకు రేపు జూలైలో కేడబ్ల్యూటీటీ బచావ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. సో మనం వాదనలు మంచిగా వినిపిస్తే మనకు ఆ నీటి కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, గోదావరి బేసిన్ లో చాలా ప్రాజెక్టులు మనకు వార్దా ప్రాజెక్ట్ అయితేనేమి, సీతారామ ప్రాజెక్ట్ అయితేనేమి, సమ్మక్క బ్యారేజ్ అయితేనేమి, ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాదాపు అన్ని పనులు పూర్తి అయిపోయినాయి. అన్ని క్లియరెన్స్ కూడా దాదాపు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. సో ఆ వాటికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకొస్తే రైతాంగానికి నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఇక కేసీఆర్ చేయలేదు, హరీష్ రావు చేయలేదు, మేమే చేస్తామని చెప్పి ఈ వాదనను పక్కబెట్టి మేమేం చేసినాము ఈ 2 నెలల కాలంలో, మీరు ఇప్పుడు ఎవరికి ఏం చేయలేదు, తట్టడి మట్టి ఏ ప్రాజెక్టులకు చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేస్తే మీకు ప్రజలు కొంచెం మెచ్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈడ్చి బండ కొడతారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలి. ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలా. అక్కడక్కడ ప్రాజెక్టులు మనం మిషన్ కాకతీయ పెట్టినాం గతంలో. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అన్ని పునరుద్ధరణ చేసినాం. ఇప్పుడు ఆ కట్టల పోటీ మొత్తం కంపదార చెట్లు మొలిచి, ఆ చెట్లలో నాసు మొలిచి, చిన్న మనకు రిజర్వాయర్ల కింద కాలువల కింద మొత్తం జమ్ము మొలిచి నీళ్లు ఓని పరిస్థితి ఉంది. వాటిని రిపేర్ చేయాలా. వాటిని రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇస్తే రైతాంగం మెచ్చుకుంటది. ఇప్పటికి రైతు బంధు ద్వారా రైతు బంధు ఎగ్గొట్టిన 2 సార్లు. ఇప్పుడు మార్చి 31కి అయిపోతుంది, యాసంగి సీజన్ అయిపోతుంది. సీజన్ ఎండ్ అవుతుంది. సీజన్ ఎండ్ అయ్యే టైం కూడా నువ్వు రెండో దఫా రైతు బంధు వేయలేదు. ఆ రైతు బంధు కూడా వేసి రైతుల మన్నలను పొంది రైతాంగానికి మేలు చేయాలా, ఆంధ్రప్రదేశ్కి మేలు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. చాలా విషయాలు అంటే నీటికి సంబంధించిన దాని మీద కొంచెం ఆ సబ్జెక్ట్ చాలా మందికి తెలియదు, మంచి చెప్పినావు. థ్యాంక్ యూ వెరీ మచ్.